ఈ రోజు ఉద్యమాన్ని వచ్చింది కదన్న. ఈ ఉద్యమాలు ఎన్నో చేసిన తర్వాత ఈ ఫార్మేషన్ అనేది వచ్చింది కదన్న. ఈ ఫార్మేషన్ డేని ఎలా చూస్తారు అసలు? ఈ ఫార్మేషన్ డేని మేమైతే ఎట్లా చూస్తామంటే లైక్ ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు కానీ చిన్న పిల్లల నుంచి అవ్వలకు ముసలవ్వలు అందరూ తెలంగాణ కోసం చాలా అంటే చాలా ఒక చాలా అంటే చాలా అది చేసినారు తెలంగాణ కోసం. ఇప్పటి నుంచి కాదు, ఈ తెలంగాణ పోరాటం అనేది 1960s నుంచి పోరాడుతూ చాలామంది ఎన్నో ప్రాణాలు పోయినాయి, చాలామంది ప్రాణాలు త్యాగం చేశారు దీనికోసం, తెలంగాణ కోసం. చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఫార్మేషన్ డేని మేము చాలా ఘనంగా కూడా తెలంగాణ భవన్లో జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అనేది ఇప్పటిది కాదు, చాలా చరిత్రాత్మక పేరు. కొంతమంది అంటున్నారు ఆంధ్ర నుంచి, కొంతమంది అంటున్నారు తెలంగాణ అనేది పేరే లేదు, తెలంగాణనే లేదు అనేసి కొంతమంది అంటున్నారు. కానీ ఆ పిక్చర్లో ఒక మాట చెప్తున్నా, తెలంగాణ అనేది ఇప్పటి నుంచి కాదండి, ఆయన వేల సంవత్సరాల నుంచి తెలంగాణ అనేది ఉన్నది. దీనికోసం మన రజాకార్లతోటి పోరాడినాం, ప్లస్ కాంగ్రెస్ ప్రతి ఒక్క గవర్నమెంట్తో పోరాడినాము. ఇప్పుడు వచ్చి మళ్ళా కొంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎన్నో మాటలు మాట్లాడుతారు. కాంగ్రెస్ సీఎం కూడా వచ్చి చాలా మాటలు అంటుండు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు తురిపేస్తాం అది అనేసి అంటుండు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు ఇప్పుడు కూర్చున్న సీఎం కుర్చీ కూడా ఎవరి భిక్ష నీకు తెలియదు. అది తెలంగాణ వచ్చినందుకు నువ్వు ఇప్పుడు సీఎం అయినా. ఒకప్పుడు నువ్వు రైఫిల్ తీసుకొని తెలంగాణ ఉద్యమకారులను చంపనీకి బయటికి వెళ్ళినోనివి, నీకు తెలియదు, ఏం చేయదు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేనోనివి. అలాంటి ఇప్పుడు చెప్తున్నావు తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేస్తా, ఏం ఇది చేయ అన్నట్టు చాలామంది చెప్తున్నావు. నువ్వు ఫస్ట్ ఇచ్చిన 6 హామీలు 420 హామీలు 6 గ్యారంటీలు ఏమైనా అనేసి అడుగుతున్నాము. బీఆర్ఎస్వి నుంచి మేము చాలా నీట్ ఇదేది ఉన్నా కానీ మొన్న ఆవుకు మురళి గారికి కూడా ఇష్యూ అయింది తెలంగాణ కమిషన్ గురించి. మన బీటెక్ పిల్లలకు ఎంతోమందికి స్కాలర్షిప్ దొరుకుతలేవు అనేసి మేము బీఆర్ఎస్వి నుంచి చాలా వాటికి ధర్నాలు చేసినాం, ముట్టలు చేసినాం. మా మీద కేసులు వేసి ఏదైనా పోస్టులు చేసినా కానీ ఏమైనా చేసినా కానీ మమ్మల్ని ధమ్కీలు ఇయ్యడు, పోలీసుల నుంచి ధమ్కీలు ఇయ్యడు, కేసులు పెట్టి ధమ్కీలు ఇయ్యరు. ఇట్లాంటివి అన్నీ మానుకో అనేసి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పనులు అనేది మీరు డెవలప్మెంట్లో చూపియండి, పిల్లల కోసం చూపియండి. మీరు పిల్లలకి ఇప్పుడున్న తెలంగాణ పిల్లలకే మీరు ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు. ఏది మన స్కాలర్షిప్స్ అవి ఏమి ఇస్తలేరు. మీరు తెలంగాణ పిల్లలకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు, చాలా ఇచ్చినారు, చాలా చెప్పినారు. తెలంగాణ బిడ్డలకు ఇట్లా చేస్తాం, ఆడబిడ్డలకు ఇంటికి ఒక కోటీశ్వర్లను చేస్తాం, అది చేస్తాం, 2500 ఇస్తాము, డిగ్రీ పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. చేసింది ఏం లేదు. ఫస్ట్ మీరు పిల్లల వద్ద చిత్తశుద్ధి చూపించండి, దాని తర్వాత ప్రజల కాడికి రండి. మీరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చిన చేసుకుంటా అందరి మీద కేసులు పెట్టుకుంటా. మొన్న బాలకృష్ణ మీద కూడా చాలా అక్రమ కేసులు పెట్టేసి తీసుకుపోయినారు. ఎందుకు ఈ తొండి పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు అనేసి బీఆర్ఎస్పీ నుంచి మేము అడుగుతున్నాము. ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ డే అన్నట్టు మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? ఇది 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఇది ఒకటి. కేసీఆర్ గారు సింహగర్జన నుంచి మిలియన్ మార్చ్ కానీ, మన సకల జనుల సమ్మెలు కానీ, దీంట్లో ఎంతోమంది ప్రాణాలు పోయినాయి, చాలామంది ప్రాణాలు త్యాగం చేసినారు. ఆయన ఒక్కరి నుంచి 60 లక్షల మంది 4 కోట్ల మందిని ఒకటి చేసి తెలంగాణను సాధించడానికి ఒక్కటి చేసి అందరిని ఒకటి చేసి తెలంగాణను ఒకటి ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు కదా. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ హామీలు ఇచ్చాం, అన్ని చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చేశారండి? ఎవరు చెప్పినారు హామీలు అనేసి? ఏం చేసినారు అనేసి? 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి. ఆ 6 గ్యారంటీల్లో పిల్లలకు స్కూటీలు అన్నారు, మహిళలకు స్కూటీ, డిగ్రీ పిల్లలకు స్కూటీ అన్నారు. నేను స్టూడెంట్ వింగ్ నుంచి నేను అడుగుతున్నాను, బీఆర్ఎస్వి నుంచి. మేము ఏమన్నారు, స్టూడెంట్ విద్యార్థినులకు అందరికీ డిగ్రీ పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లే గుంజుకుంటున్నారండి. బీటెక్ వాళ్ళకు మొన్న ఎన్నో యూనివర్సిటీల నుంచి ఎంతోమంది పిల్లలు అన్న ఇట్లా అవుతుంది, మేము చేసుకోలేము, మేము మా పేరెంట్స్ స్కాలర్షిప్స్ అనుకుంటా మమ్మల్ని ఇంత దూరం ఊర్ల నుంచి యూనివర్సిటీలకు పంపించి మేము చదువుకుంటున్నాము, వాళ్ళు ఫీజులు కట్టలేరు. ఇప్పుడు ఏమంటున్నారంట బీటెక్ పిల్లలకు, మీరు ఫీజులు కడితేనే మేము ఎగ్జామ్ రాపిస్తాం అనేసి యాజమాన్యం అనేది చాలా ఫోర్స్ చేస్తుంది. ఇదొకటి. ప్లస్ స్కాలర్షిప్ లేకపోయినా కానీ గురుకుల పాఠశాలలు అన్నీ చూసుకున్నా ఎట్లున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఎన్ని గురుకుల పాఠశాలలు పెట్టిరండి. ఇక మెడికల్ కళాశాలలు ప్రతి ఒక్క డిస్టిక్ మెడికల్ కళాశాల ఎక్కడైనా చూసినరా? ప్రతి ఒక్క రాష్ట్రంలో మీరు చూడాలి. ఇవాళ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం ఎక్కడ కానీ ప్రతి ఒక్క డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ అనేది లేదు, ఎక్కడ లేదు. అలాంటిది ప్రతి ఒక్క దగ్గర మెడికల్ కాలేజీలు పెట్టి హైదరాబాద్ ప్రతి ఒక్క నడబడ్డున ప్రతి ఒక్క టీమ్స్ అన్నట్టు ప్రతి ఒక్క హాస్పిటల్ అనేది కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ప్రజల కోసం అనేది కేసీఆర్ గారికి చాలా బాగా తెలుసు. అందుకనేసి కేసీఆర్ గారు ఏం చేశారంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి పిల్లలు కాకుండా, చెల్లెలు కాకుండా ప్రతి ఒక్కళ్ళకి చిన్న బర్త్ అయ్యే పిల్లల నుంచి కానీ
ముసలి వాళ్ళ గురించి కూడా అక్కడి వరకు కూడా ఆలోచించింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఈయన హామీలు ఇచ్చిన ఏ హామీలు ఇచ్చిండు, ఏం చేసిండు? ఫ్రీ బస్సులు ఇచ్చిండు. సరే ఫ్రీ బస్సులు ఇచ్చిండు, దేనికి ఇచ్చిండమ్మా? జెంట్స్కి ఏమో డబల్ చేసిండు, వాళ్ళకి ఫ్రీ ఇచ్చి ఛార్జీలు అనేది పెంచిండు కదా. పెంచిలు అదే చెప్తున్నా, పేరెంట్స్కి అనేది పెంచిండు. పేరెంట్స్కి అనేది చాలా సారీ జెంట్స్కి అనేది పెంచిండు. ఆడోళ్ళకి ఏం చేసిండు? ఫ్రీ పెట్టిండు. ఫ్రీ పెట్టినా కానీ దేనికి? బస్సులైనా ఎక్కువ పెట్టాలి, బస్సులు ఇది చేసినాం అంటారు. దాని తప్ప అది కూడా ఏం లాభంలోకి లేదు. అది ఒక్కటి చేసిండు, దానికి కూడా ఏం లాభం లేదు. ఉన్న గ్యారంటీలు ఎవరైనా అంటే ఏం లేవు అంటుండు. ఏది మా అవ్వలకు ముసలవ్వలకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏమున్నాయి? మా కేసీఆర్ 200 నుంచి 2,000 చేసిండు పెన్షన్. అవన్నీ గవర్నమెంట్ రానికి ఇవన్నీ మాటలు చెప్పాడంటారా? అంటే మాయ మాటలు చెప్పేసి ఇవన్నీ ఓట్లు వేయించుకోవడానికి ఇవన్నీ మాటలు చెప్పాడంటారా? ఆఫ్ కోర్స్ కనిపిస్తూనే ఉంది కదా. మాయ మాటలు చెప్పేసి మాయ మాటలు దింపి అందరినీ మాయం చేసి మాయ మాటలతో అందరినీ అది చేసి ఏం చేసిండంటే కేసీఆర్ మన నిండా లేనిపోయి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే కేసీఆర్ గారి మీద నిందలు మోపి లేనిపోని మేము గవర్నమెంట్లో రావాలి, వచ్చినప్పుడు చూసుకుందాం అది అన్నట్టే గిట్లా లేనిపోని మాటలు చెప్పిండు. సరే ఇప్పుడు మళ్ళీ మీరు అనుకుంటారు కేసీఆర్ గారిని మళ్ళీ ఎవరు ఎన్నుకోలేదు, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఎన్నుకున్నారు అనేసి అంటారు. ఈ పాయింట్లో ఏంటంటే కేసీఆర్ గారు అడగకపోయినా కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి ఒక సామెత ఉంది, ఆంజనేయులు లేని గుడి లేదు తెలంగాణలో, కేసీఆర్ గారి పథకం లేని ఇల్లు లేదనేసి అంటారు. ఇది చూసుకున్నంత వరకు ప్రతి ఒక్క ఇంటికి పథకం అందింది, ప్రతి ఒక్కరికి తెలిసింది. కాబట్టి కడుపు నిండిపోయిన మనోళ్ళు ఏమనుకున్నారు, ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తుంది కదా, ఏదో ఒకటి చూద్దాం అన్నట్టు మనోళ్ళు ఏంటంటే కొంచెం ధ్యాసలు వచ్చి వాళ్ళ మాయమాటల్లో వచ్చేసి ఏం చేసిండ్రు, మాయమాటల్లో వచ్చేసి ఓట్లు వేసారు. ఈ ఓట్లు వేసినా కానీ ఎంత అండి? 1.48% ఇంత కొంచెం ఎండులో వచ్చి ఓడిపోయిన రోజులు ఉన్నారు మా ఎమ్మెల్యేలు. అయినా కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది తెలంగాణ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, పిల్ల చెల్ల అందరు చూస్తున్నారు. మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ రేషన్ కార్డులు పట్టుకొని మళ్ళీ లైన్లు పెరిగినాయి. ఆ 3 నెలలు అంటాడు, సన్న బియ్యం అంటాడు, ఏమి ఇస్తలేడు. సన్న బియ్యం ఉన్నా కానీ ప్లాస్టిక్ బియ్యం ఇస్తాడు. మొన్న పోయి మేము చూసినాం, సన్న బియ్యం అన్నాడు, ఏం లేదు, ప్లాస్టిక్ బియ్యాలు ఉన్నాయి. అలాగే అన్న ఈ రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి మీటింగ్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అంటారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే రాక్షస పాలన రాక్షస పాలన అనేది ఆయనది చేస్తుండు, పోయినది కాదు. 10 సంవత్సరాల తెలంగాణలో సస్యశ్యామలం ఉండే మా తెలంగాణ కొట్లాడి ఎందుకు తెచ్చుకున్నాం? అట్లా బంగారు తెలంగాణ చేద్దాం అనేసి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ బాటలో మేము నడిచిన తెలంగాణని అట్లా నడిపించినారు. అందుకనేసి ఇప్పుడు ఐటీ సెక్టర్ అనేది బూమ్ చేసింది. ప్లస్ ప్రతి ఒక్క దాంట్లో గ్రీన్ యాపిల్ అవార్డు కూడా జర్మనీ నుంచి మన తెలంగాణకు వచ్చింది. మళ్ళీ ఎక్కడ వచ్చిందండి? మళ్ళీ రాక్షస పాలన అంటాడు, ఆ పాలన అంటాడు, ఈ పాలన అంటాడు. మళ్ళీ ఈయన పాలన చేసేది ఏంది? ఏం చేస్తుండు? మా మీద కేసులు, నేను విద్యార్థిని, నేను లా స్టూడెంట్ని, నాకు 15 కేసులు వేసిండండి. నేను ఉన్నట్టు ప్రెస్ ముందు కానీ అందరి ముందు కానీ పెడుతుంటే నా మీద లేనిపోని కేసులు. అంటే నాలాంటి వాళ్ళని బల్గసుమన్న మొన్న ప్రజా గొంతుకు నొక్కేస్తున్నారు. 16,000 కోట్ల సింగరేణిలో 16,000 కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని కూడా అడిగితే దాని గురించి మాట లేదు, ఏం లేదు. మళ్ళీ మొన్న 8 మంది చచ్చిపోతే దాంట్లో నుంచి ఒక బాడీ కూడా బయటికి తీయలేకపోయిండు. మా హరీష్ రావు గారు, మా సబితా రెడ్డి గారు, మా ఎర్రొల్ల సీనన్న గారు అందరు పోయి అక్కడ పోయి ధర్నాలు చేసినా కానీ చెప్పినా కానీ అసలు బాధ లోపల కూడా రానియలేదండి. అట్లాంటి అరాచక ప్లాన్ ఎవరు చేస్తున్నారో అర్థమైంది. మళ్ళీ పాత జమానా ఇంద్రమ్మ రోజులు అన్నారు కదా, అట్లాంటి రోజులు తెచ్చింది. ఏంది? క్యూస్ కట్టడము, నీళ్లు లేకపోవడం. నేను కూడా నల్గొండ జిల్లాలో, మా అమ్మమ్మ వాళ్ళ నల్గొండ జిల్లా కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట ఉండే, దాంట్లో నీళ్లు మేము చూసినామండి. కరెంట్ లేని బాధలు, నీళ్లు లేని బాధలు, మళ్ళీ కరెంట్ లేని రోజులు మళ్ళీ వచ్చేసినాయి. ఆ టైంలో ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కరెంట్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 24/7 కరెంటు, ఇండస్ట్రీస్, ఐటీ సెక్టర్ భూము, ప్రతి ఒక్కటి కడ్డర్ షెట్ వేసుకొని తిరుగుతుండంటే ఆ ల్యాండ్ వాల్యూ పెరిగినట్టే కదా. ఎందుకు పెరిగింది? ఇట్లా ఎవరి వల్ల పెరిగింది? తెలంగాణ అనేది చాలా హైప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి పెరిగింది. అన్న ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పినట్టే ఒకటి చెప్తున్నాం. ఏంటంటే మానుకోండి, మీకు మంచి ఆప్షన్ దొరికింది కాబట్టి మేము కూడా ఒకటే చెప్తున్నాం. పిల్లల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల కోసం ఫస్ట్ విడుదల చేయండి. విడుదల చేసిన తర్వాత మన బట్టి విక్రమార్క గారు చేస్తాం అది అనేసి చాలా మాటలు అన్నారు కానీ చెయ్యలేదు. పిల్లల గురించి ఫస్ట్ ఆలోచించండి, దాని తర్వాత ప్రజల గురించి కూడా మీరు ఆలోచించాలనేసి మేము కోరుతున్నాం. ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి తొండి పనులు కానీ చిన్న పిల్లలు, మేము చిన్న పిల్లలు అండి, మాకు కూడా 25-26 ఇయర్స్ వాళ్ళని కూడా మమ్మల్ని కూడా టార్గెట్ చేసి మా అకౌంట్ టచ్ చేయడము, పోలీసు వాళ్ళతో టచ్ చేయడము, కేసులు పెట్టడము, ఇవి మానుకోండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాను, ఇలాంటి
పాలిటిక్స్ అనేది ఈ రియల్ ఎస్టేట్ పాలిటిక్స్ అనేది మానుకోండి, ప్రజల కాడ చిత్తశుద్ధి చూపించండి, ప్రజల కోసం పనిచేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా అంటున్నారు, మీరు వచ్చేటట్టే లేరు. నెక్స్ట్ టైం కాదు కదా, నెక్స్ట్ వచ్చే 20-30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అనేది తెలంగాణలో కనిపించదు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే డెవలప్మెంట్ చేస్తా అన్నారు, ఫ్యూచర్ సిటీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ప్రతి ఒక్క కాడకు భూములు కబ్జా చేసుకున్నారు. ప్రతి ఒక్క గొంతుకు మన హెచ్సియు మీరే చూసుకోండి. మన హెచ్సియు 400 ఎకరాలు మేము కూడా ఫైట్ చేసినామండి, మేము కూడా నిరాహార దీక్షలు చేసినాము. దానికోసం చేస్తే ఎందుకు పిల్లలకు ముందు 50 ఎకరాలు మొత్తం నైట్ మొత్తం స్వీప్ చేయించిండు. ఆడ గుంటనక్కలు, మమ్మల్ని గుంటనక్కలు అంటాడు. అంటే స్టూడెంట్స్ని గుంటనక్కలమా, మేము గుంటనక్కలు లెక్క కనిపిస్తున్నామా? మళ్ళీ అందుకే ఏమన్నారు, పందుకొక్కలు అనేసి కూడా మా విద్యార్థి విభాగం చాలా మంది కూడా అన్నారు. పందుకొక్కలు లెక్క ఆయన పనులు చేస్తుండే, ఆయన చేసిండు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, పిల్లల మీద ఫస్ట్ చిత్తశుద్ధి చేయించి ఫస్ట్ స్కాలర్షిప్లు వదలండి, దాని తర్వాత ప్రజల గురించి ఆలోచించండి. ఇంకోసారి మీరైతే 100% గవర్నమెంట్లో రారు, మేము కూడా రానియం కూడా. ఎందుకంటే మీరు తెలంగాణని ఎక్కడి నుంచి ఎక్కడుండే తెలంగాణ ఎట్లా చేసిన తెలంగాణ ప్రతి ఒక్కరు గమనిస్తారు. అందుకనేసి మీకు అందరికి ఒకటి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి, ఫస్ట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ చేయండి, పిల్లల కోసం అర్థం చేసుకోండి.